సో మీ ట్రెండ్స్ అన్ని అయిపోయాయా? పెంగ్విన్ ట్రెండ్, సిల్వర్ పైకి వెళ్ళటం కిందకి పోవటం, ఏపీ పాలిటిక్స్, ఎలక్షన్ సెంటిమెంట్స్, ఇవన్నీ వస్తుంటాయి పోతూ ఉంటాయి. ప్రతిరోజు ఒక టాపిక్, ఒక ట్రెండ్. కానీ రియల్ ఎస్టేట్లో అసలు జరుగుతున్న రియల్ చేంజ్ ఎవరు చూడటం లేదు. సో ఈ హైప్ టాపిక్స్ అన్ని పక్కకు పెట్టి ఇప్పుడు నిన్న వచ్చిన బడ్జెట్లో ఒక ఇంపార్టెంట్ రియల్ ఎస్టేట్ పాయింట్ని చూద్దాం. అదేంటి అని అంటే REIT. ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమందికి తెలుసు REIT అంటే ఏంటో? నేను చెప్తాను సింపుల్గా. ఇట్ ఈస్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. అంటే బేసిక్గా చాలా మంది ఇన్వెస్టర్స్ మనీ కలిపి ఒక పెద్ద కమర్షియల్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయడానికి క్రియేట్ చేసిన ఒక సిస్టమ్ అనమాట. ఈ ప్రాపర్టీస్ ఎటువంటివి అని అంటే కనుక IT ఆఫీసెస్, బిల్డింగ్స్, కార్పొరేట్ పార్క్స్, మాల్స్, వేర్ హౌసెస్, ఇవి ఆల్రెడీ కంపెనీస్కి రెంట్కి ఉంటాయి అనమాట. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రెంటల్కి ఉంటాయి అనమాట. మీరేం చేయాలి ఇక్కడ అంటే కనుక, మీరేం బిల్డింగ్ కొనక్కర్లేదు, ల్యాండ్ కొనక్కర్లేదు. మీరు జస్ట్ REIT యూనిట్స్ కొన్నట్టు షేర్స్ లాగా అనమాట కొనాలి మీరు. ఆ ప్రాపర్టీస్ నుంచి వచ్చిన రెంట్లో ఇప్పుడు లా ప్రకారం మినిమం 90% ఇన్వెస్టర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలన్న రూల్. అందుకే REIT అంటే రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, లిక్విడిటీ అన్నది మీకు ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారంటే, పబ్లిక్ అండ్ CPSC కమర్షియల్ ప్రాపర్టీస్ని REITs ద్వారా మానిటైజ్ చేస్తాము అని చెప్పారు. అంటే గవర్నమెంట్ దగ్గర చాలా ఆఫీస్ బిల్డింగ్స్, కమర్షియల్ అసెట్స్, ఐడియల్ స్పేసెస్ ఉన్నాయి. ఇది ఎంటీగా ఉండకుండా REIT స్ట్రక్చర్లో కన్వర్ట్ చేసి ఇన్కమ్ జనరేట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. ఇది చిన్న పాయింట్ అనుకుంటే మిస్టేక్. ఎందుకనంటే గవర్నమెంట్ అసెట్స్ అంటే లాంగ్ టర్మ్ టెనెంట్స్ ఉంటారు, స్టేబుల్ రెంటల్స్ ఉంటాయి, రిస్క్ కంపారిటివ్లీ చాలా తక్కువ ఉంటుంది. సో బడ్జెట్ 2026 ఇండైరెక్ట్గా చెప్తుంది ఏంటి అని అంటే REIT ఎకో సిస్టమ్ని స్ట్రాంగ్ చేయాలి అని. ఇక్కడ ఒకటి క్లియర్గా గుర్తుపెట్టుకోండి, మీరు ల్యాండ్ కొనట్లేదు, ఫ్లాట్ కొనట్లేదు, ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ ఏం కాదు. జనరల్గా మనకు ల్యాండ్ ఆర్ ఫ్లాట్ అంటే ఏంటి? ఒక కంట్రోల్, స్కేర్ సిటీ అండ్ లాంగ్ టర్మ్ వెల్త్ గురించి ఆలోచిస్తాం. కానీ ఇక్కడ ఒక క్యాష్ ఫ్లో, ఇన్కమ్, పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ గురించి చూస్తారు. స్మార్ట్ ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా REIT వర్సెస్ ల్యాండ్, ఫ్లాట్ అని ఎప్పుడు ఆలోచించాడు. అసలుకి ల్యాండ్ని వెల్త్ కోసం యూజ్ చేస్తారు, REITని ఇన్కమ్ కోసం యూజ్ చేస్తారు. సో కామెంట్ REIT టు గెట్ ద టాప్ 5 REIT దట్ ఆర్ ట్రేడింగ్ ఇన్ ఇండియా రైట్ నౌ. సో సిల్వర్ అప్ అండ్ డౌన్, పాలిటిక్స్, న్యూస్, ఈ హంగామా అన్ని వచ్చిపోతుంటాయండి. కానీ బడ్జెట్ 2026 REIT ఇచ్చిన సిగ్నల్ రియల్ ఎస్టేట్లో లాంగ్ టర్మ్ గెయిన్ చేంజ్ అవబోతుంది. రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు ఓన్లీ సైట్ కొని వెయిట్ చేయడం మాత్రమే కాదు, క్యాష్ ఫ్లో జనరేట్ చేసి ఒక సిస్టమ్ కూడా అవ్వబోతుంది. For such information, please do follow Mindful Living Stories. Okay, comment REIT. I'll DM you the top 5 REITs in India right now.